నాటి తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ బహుజన ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిందని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చీడిపల్లి రామిరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని వెంకట్రావుపేటలో రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలు ప్రజాస్వామిక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాయని రామిరెడ్డి అన్నారు. భూమి కోసం, భక్తి కోసం, వెట్టి చాకరి నుంచి విముక్తి కోసం సాగిన పోరాటంలో ఐలమ్మ చూపిన తెగువ, పౌరుషం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చాటి చెప్పాయని తెలిపారు. తెలంగాణ మట్టిలోనే పోరాటతత్వం ఉందని చెప్పడానికి ఐలమ్మ జీవితమే నిదర్శనంగా నిలిచిందన్నారు. ఐలమ్మ చేసిన ఆత్మగౌరవ పోరాట స్ఫూర్తితోనే గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల హక్కుల సాధన కోసం కృషి చేసిందన్నారు. గత ప్రభుత్వం ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తూ సబండ వర్గాల త్యాగాలను ప్రజలు స్మరించుకునేలా చేసిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కంకణాల నరసింహులు, రజక సంఘం నాయకులు బాలయ్య, లక్ష్మణ్, సతీష్, బాలరాజు, జహంగీర్, బీఆర్ఎస్ నాయకులు డబ్బికారి పెంటోజీ, పులికారి శివయ్య, వోలపు నారాయణ, బండారు స్వామిగౌడ్, బెజ్జన్నమైన అనిల్, పిట్ల వెంకటయ్య, పాత్కుల బాలీష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఫోటో తీసా చాకలి ఐలమ్మ మన వెంకట్రావుపేట రజకసంఘం ఆధ్వర్యంలో ఈరోజు జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఆనాడు భూస్వాములు, జమీందారులు, నిజాం నవాబు వ్యతిరేకంగా వెట్టి చాకిరికి వ్యతిరేకంగా పోరాటం చేసిన ధీర వనిత మన చాకలి ఐలమ్మ. ఆమె ఎంతో స్ఫూర్తి. వాస్తవానికి ఆనాడు ఆమెను ఎన్నో ఇబ్బందులు గుర్తు చేసినప్పటికీ కూడా, ఎన్ని ఇతరులు గుర్తు చేసినప్పటికీ కూడా వెరువక ధైర్యం చేసి ప్రజలను ఏకం చేసి ఆ జమీందారులకు అలాగే ఆనాడు నిజాం నవాబు వ్యతిరేకంగా పోరాటం చేసిన మహిళ మన చాకలి ఐలమ్మ గారు. ఐలమ్మ గారిని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ ఉద్యమం కొనసాగింది. ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో కూడా ఐలమ్మ పాత్ర గురించి సమస్యకు విరోధం జరిగింది. వాస్తవానికి దొడ్డి గుండయ్య కావచ్చు, చాకలి ఐలమ్మ కావచ్చు, ఇలాంటి ఎంతోమంది ముందుతరం నాయకుల స్ఫూర్తితోటి తెలంగాణ ఉద్యమం కొనసాగింది. ప్రత్యేక తెలంగాణ కూడా సాధించుకున్నాం. తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా కేసీఆర్ గారు చాకలి ఐలమ్మను గుండెల్లో పెట్టుకొని ఆమె జయంతిని, వర్ధంతిని ప్రభుత్వం అధికారిక కార్యక్రమంగా నిర్వహించేలా చేసిండు. ఐలమ్మను ప్రజల గుండెల్లోకి పోరాటం అనే స్ఫూర్తిని తీసుకెళ్లేలా చేసిన ఆ కేసీఆర్ గారు ధన్యవాదాలు చేస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా పోరాటానికి మన ఐలమ్మ గారిని స్ఫూర్తిగా తీసుకోవాలని ముందు సాగాలని కోరుకుంటూ ఐలమ్మ గారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ఐలమ్మ ఆశయాలను ఐలమ్మ